ఆయన ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తే ఏం గడగబడతాయి? పోయినారా, మనము ఎక్కడికైనా ఊరు వెళ్ళాలనుకుంటే చాలండి, అప్పుడు దాకా ఎలాంటి వస్త్రాలతో ఉన్నా కానీ అప్పటికప్పటికి ఎలా తయారైపోతాం చెప్పండి? అప్పటికప్పటికే ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ బయటికి లాగేస్తామండి. శ్రేష్టమైన వాటిని లాగుతాం బయటికి. వస్త్రాలండి, వస్తువులండి. వీళ్ళ మామూలుగా ఉన్నప్పుడు ఏం లేని వారిగా కనబడతారు, కానీ వీళ్ళ కొన్నిసార్లు ఎక్కడికన్నా బయటికి వెళ్ళాల్సి వస్తే ఇక వాళ్ళ అలంకరణ ఇంతంతా కాదు. వీళ్ళ నా చిన్నప్పుడు, ఇప్పుడు గంగిరెద్దులకి పెద్దగా ధరింప చేయట్లేదండి, ఎందుకంటే గంగిరెద్దులు వచ్చినా పట్టించుకునే నాదులు లేరు. కానీ నా చిన్నప్పుడు మాత్రం ఊరు చివర ఒక చెట్టు కిందకు వచ్చి గంగిరెద్దుని బాగా అలంకరించి, ఆ గంగిరెద్దుతో పాటు ఈయనగా కూడా బాగా రకరకాలైన వాటిని అలంకరించుకొని అన్నీ ధరించిన తర్వాత, ఆ తర్వాత దానికి అక్కడే కొన్ని పాటలు పాడి దాని చేత కొంచెం అలాగేలాగ ఊపించి ఆ తర్వాత ఊర్లోకి తీసుకొచ్చేవారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళరా, నా చిన్నప్పుడు ఆ గంగిరెద్దులు వస్తారని ఎదురు చూస్తా, వాళ్ళు వస్తే చాలండి, వాళ్ళు కూడా పోయేవాడు అండి. ఇన్ని ఇళ్ళకి తిరిగితే అన్ని ఇళ్ళకి కూడా నేను పోయేవాడిని అండి. ఆడికి డబ్బులు ఇచ్చేవారు, నాకేం డబ్బులు ఇచ్చేవారు కాదు, కానీ చూసేవాడిని అంతే. వీళ్ళరా, ఎందుకంటే అది ఎలా ఊపుతుంది, ఎలాగ అతను పడుకుంటే దాని మీద కాలేసి పైకెక్కుతుంది, ఎలా ఏం చెప్పినా కానీ తలకాయ అలా ఊపడం, కాలు పైకి లేపడం, నమస్కారం చెప్పండి తలకెంతకు దించి మళ్ళీ పైకి లేపడం, ఇవన్నీ చూడటం, ఇవన్నీ చూసినా కొంచెం ఆనందంగా ఉండేదండి. అన్నం మానేసి ఆలు కూడా తిరుగుతుంటే మా అమ్మ చూసి ఎక్కడున్నాడు చూసి ఒకటి పడేసి తీసుకెళ్ళేదండి ఇంటికి. ఎందుకంటే అదొక సరదా. ఇప్పుడు అలా లేదు. అయితే మనం ఎక్కడికన్నా ఊరు వెళ్ళాల్సి వస్తే గంగిరెద్దుకి మనకి తేడా ఏమి లేనంతగా ఆ దండలు కానీ వీళ్ళ రోల్డ్ గోల్డ్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, మొత్తం మీద ఏదైతేనేమి చూసే వాళ్ళకి కొంచెం బాగా కనపడాలంతే. ఎక్కడ అన్నీ ధరించేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటి? మరి మామూలుగా ఉన్నావు కదా, అప్పుడు ఎందుకు అలాగయ్యానంటే ఊరు వెళ్తున్నాం అనేటువంటి కారణాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. పెళ్ళికి వెళ్తున్నాం అనే కారణాన్ని బట్టి చెప్పండి, పాత గుడ్డలన్నీ ఇప్పేసి కొత్త గుడ్డలు ధరించి శ్రేష్టమైన వారికి మారిపోతున్నాం. దేవునికి స్తోత్రం. వీళ్ళారా, దేవుని ప్రత్యక్షత కోసం ఎదురు చూసేటువంటి సంఘం ఏం చేయబడుతుంది అంటే పాపముల నుండి విమోచించబడి పాప క్షమాపణ పొందుతుంది. కారణం ఏంటంటే దేవునికి రాజ్యానికి చేరాలి అంటే నేను దోషిగా ఉండకూడదు, నేను పాపిగా ఉండకూడదు, నాలో ఏ అతిక్రమం ఉండకూడదు, నీకు దేవుడికి నాకు ఏ రకమైనటువంటి పాపం అడ్డుగోడగా ఉండకూడదు. ప్రభువా నన్ను క్షమించు తండ్రి, నా మాట ద్వారా చేసిన కార్యాలను బట్టి, నా చేతుల ద్వారా చేసిన పనులను బట్టి, లేక నా జీవితంలో చేసిన ప్రతి పాపమును క్షమించు తండ్రి అని చెప్పేసరి దేవుని పాదాల దగ్గర ప్రాధేయపడి పాప క్షమాపణ పొందుతాం కనుక ప్రత్యక్షత కోసం ఎదురు చూచేటువంటి వారిలో జరిగే మొదటి కార్యం ఏంటంటే వారి పాపములన్నీ కడగబడతాయి. దేవునికి స్తోత్రం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పాపములు తీసివేటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? భూలోకంలో మొట్టమొదటిసారి ఆయన భూలోకానికి వచ్చి మనుషులందరికీ కనపడ్డాడు. రెండవసారి ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. మొదటిసారి ఆయన శరీరంతో వచ్చాడు, రెండోసారి ఆత్మస్వరూపిగా రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మొదటిసారి అందరినీ పిలవడానికి వచ్చాడు, రెండవసారి ఎత్తబడిన వారితో కలిసి ఆనందించడానికి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మొదటిసారి ఆయన భూలోకానికి వచ్చాడు ఎందుకనంటే అందరికీ క్రీస్తు దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియచేయడానికి, అందరినీ పిలవడానికి వచ్చాడు. పిల్లరా, రెండోసారి ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. పిల్లరా, అక్కడ ఆ ఏర్పరచబడి లేకపోతే ఎదురు చూసేవారు అందరూ మధ్యాకాశానికి వస్తే అక్కడ వాళ్ళతో కలిసి సంతోషించడానికి ఆయన రెండవసారి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ భూలోకంలో పిల్లరా, ఆయన ప్రత్యక్షత కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో పిల్లరా, వారందరి యొక్క పాపములు ఏమి చేయబడతాయి? క్షమించబడతాయి. పాపాలు క్షమించబడతాయి. పిల్లరా, వారి దోషాలు పిల్లలు కడిగివేయబడతాయి. ఎందుకనంటే వారు ఒప్పుకుంటున్నారు గనక. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యానికి వెళ్ళాలనుకున్న వారందరూ కూడా ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? కొరింథీ పట్టణంలో ఉన్న సంఘము దేవుని ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ ఉన్నారంట.
పిల్లరా, ఈరోజు మనము కూడా ఎదురు చూస్తూ ఏం చేయాలనంటే మన దోషములను మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టగలగాల. దేవునికి స్తోత్రం. ఒప్పుకోవాలి, చెప్పాలా, అందరూ చెప్పాలా, పురుషులు, స్త్రీలు, యవనస్తులు, పిల్లలు. కొంతమంది చప్పట్లు కొడుతుంటే చాలా చప్పగా ఉంది, వాళ్ళు చప్పట్లంగా చూస్తుంటే నాకు నీరసం వచ్చేస్తుందండి పిల్లరా. కనుక మీరందరూ కూడా ఉజ్జీవంగా, నిర్జీవంగా కాదు, ఉజ్జీవంగా బతుకున్న వాళ్ళలా కొట్టాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రత్యక్షమైతే ప్రతి ఒక్కరి పాపాలు ఏం చేయబడతాయి? క్షమించబడతాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 3:5 ఏం చదివాం? యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమియో లేదు. దేవునికి స్తోత్రం. పిల్లరా, ప్రతి మనుషునికి పాపములు తీసివేయడానికే ఆయన ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. పిల్లరా, ఆ మొదటి దినాల్లో ఆయన ప్రత్యక్షతను చూసిన వారందరి సాక్ష్యాలు మనం వింటా ఉన్నాం. ఇదిగో ఆ మత్తయి చూశాడు, మార్కు చూశాడు, యోహాను చూశాడు, లూకా చూశాడు, శిష్యులందరూ చూశారు, పేతురు గారు చూశారు. వీళ్ళందరూ కూడా మేము కన్నవాటిని విన్నవాటిని మీతో చెప్తున్నాం అంటూ రాశారు వాళ్ళందరూ పత్రికలో. పిల్లరా, ఆ సువార్తలు వారు రాస్తారు. యేసు ప్రభుతో పాటు ఉండి వారు సాక్ష్యార్థంగా అనేక సంగతులను పిల్లరా వారు రాస్తూ వచ్చారు. ఈ సంగతులన్నీ కూడా మనం వింటూ ఉన్నాం. కనుక మనందరం కూడా దీన్ని నమ్మాలి. యేసు ప్రభు రాబోతున్న దినాల్లో ఆయన ప్రత్యక్షంగా చూడబోతున్నాం. కనుక ఆ రాజ్యానికి చేరాలేనంటే, ఆ ప్రత్యక్షతను అనుభవించాలేనంటే ప్రతి పాపమును మనం ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతిక్రమాలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. అతిక్రమాలను దాచిపెట్టేవాడు దేవుని రాజ్యానికి చేరుకోలేడు. అతిక్రమాలను దాచిపెట్టేవాడికి పిల్లరం ఏ రకమైన ప్రయోజనము ఉండదు. కనుక అతిక్రమాలను దాచిపెట్టకుండా ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మనల్ని కనికరిస్తాడు. ఈ యొక్క రాత్రి దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈ సమయంలో దేవుని మాటలు వింటున్న నీ జీవితంలో దేవుని కొరింథీ పట్టణంలో ఉన్న సంఘం వలె దేవుని ప్రత్యక్షత కోసం ఎదురు చూసే అనుభవానికి రావాలి అంటే, ఉండాలి అంటే, ఎదురు చూస్తున్నావు అని నీకు కూడా ఆ కొనియాడబడే సాక్ష్యం రావాలి అంటే నీలో ఉన్న ప్రతి పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఎవరైతే పిల్లలు వారి దోషములను ఒప్పుకుంటారో, వారి అతిక్రమాలను ఒప్పుకుంటారో, వారు ఖచ్చితంగా క్షమించబడతారు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనాన్ని కూడా చూస్తున్నట్లయితే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, ఆమె ఒక కుమారుని కని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు వారి భూలోకానికి ఎందుకు వచ్చాడనంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఆ పేరు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈరోజు పిల్లరా, పాపముల నుండి రక్షించేటువంటి దేవుడు యేసు ప్రభు వారు. పాప ఫలితాన్ని పొందకుండా తప్పించేవాడు యేసుక్రీస్తు ప్రభు వారు. పాపం వలన శాపం వస్తుంది, శాపం నీ మీద లేకుండా చేయడానికి వచ్చిన వాడు యేసు ప్రభు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏనాడైతే నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చి పాపక్షమాపణ పొందుతావో, క్రీస్తు యేసునందున్న నీవు అంతా కొత్త సృష్టి, నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించిపోయినాయి. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలమైన మనందరం కూడా పాపములను, అతిక్రమాలను ఒప్పుకోవటం ద్వారా దేవుని ప్రత్యక్షతను చూసే అనుభవంలోనికి వెళ్ళగలుగుతాం. ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యేసు ప్రభుని డైరెక్ట్గా చూడాలనుకున్నవారు, ఆయన సన్నిధికి చేరాలనుకున్నవారు అందరూ చేతులు ఎత్తండి ఒకసారి. కొంతమంది సగమే ఎత్తుతున్నారండి, అంటే ఆఫ్ చూద్దాం అన్నట్టుగా ఆశ ఉందేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎత్తమనకుండానే కొంతమంది 2 చేతులు ఎత్తేసారు. దింపేయకండి, అప్పుడే ఇలా ఎత్తుతారు, అలా దింపేస్తారు అంతే, ఏదో చేతులు అరిగిపోతున్నట్టు. వెళ్ళారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభుతో ఉండాలి అనేటువంటి ఆశ మనకు ఉండాలి. పిల్లరా, ఈ భూలోకంలో ఉన్నంతకాలం దేవుడు మనతో ఉంటాడు. ఈ లోకాన్ని విడిస్తే మనం ఎక్కడ ఉంటాం? చెప్పాలా? పరలోకంలో ఉంటాం. ఉండాలనే ఆశ మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. చాలాసార్లు పిల్లరా, మనకి ఈ లోకంలో ఉండాలనే ఆశ ఉంటుంది. ఎంతసేపు ఈ లోకంలో ఉండాలనే ఆశ ఉంటుంది. ఇంకా ఆశ పెరిగిపోతుందండి ఈ లోకంలో, ఇంకా ఉండాలని. ఓ పక్కన అందరి చేత అనిపించుకుంటున్నా ఇంకా ఇక్కడే ఉండాలనిపిస్తుంది మనకి.
ఒక పక్కన దెబ్బలు తింటున్నా ఇంకా ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఏటో ఈ మట్టి శరీరానికి మట్టి ప్రేమ, మట్టి మీద ప్రేమ. వీళ్ళరా ఎంతసేపు ఇక్కడ ఉండాలని అనిపిస్తుంది, కానీ మనల్ని పుట్టించిన దేవుడి దగ్గర ఉండాలనే ఆశ ఈ లోకంలో ఉండగానే నీకు లేకపోతే ఆ రాజ్యానికి నువ్వు వెళ్ళలేవు, అక్కడికి నువ్వు చేరుకోలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో ఉండగానే మనకు దేవుడితో ఉండాలనే ఆశ మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. భూలోకంలో ఆయుష్ ఉన్నంతకాలం దేవుడు మనతో ఉంటాడు. ఈ లోకాన్ని విడిచిపెడితే మనం ఆయనతో ఉండాలి అనేటువంటి ఆశ కలిగిన వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి ఆయనతో ఉండాలంటే అక్కడ అన్నీ మనం రెడీ చేసుకోవాలి, అక్కడ అన్ని రకాలుగా మనం అర్హత సాధించాలి. వీళ్ళు అందుకే కొరింథీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు తెలివైన వారండి. వాళ్ళు ఏమి సంపాదించారంటే కృపను సంపాదించారు. ఏమి సంపాదించారు? కృప అర్హత లేని వాడిని అర్హుడిగా చేసేస్తుంది. అంటే ఒకేసారి అంచెలంచెలుగా ప్రమోషన్ కాదండి. వీళ్ళ ఎంఆర్ఓ ఆఫీసులో అటెండర్ దగ్గర నుంచి డైరెక్ట్గా కలెక్టర్ అనమాట. అలాగైపోయింది కొరింథీ సంఘంలోని పట్టణంలోని విశ్వాసుల పరిస్థితి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వారు ఎందువలన అలాగ వెళ్ళారు? కృప వలన. చెప్పండి, దేని వలన? కృప. వీళ్ళ దేవుని కృపను సాధించడం ద్వారా వారు అర్హత లేకపోయినా కానీ దేవుని ప్రత్యక్షతను పొందేటువంటి అర్హతలోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం కూడా ఏమి సంపాదించాలా? కృపను సంపాదించాలి. దేవుని గద్దింతే మన కోపం వచ్చేయడం, లేకపోతే ఏదన్నా సరి చేసుకోమంటే సరి చేసుకోలేకపోవడం. పోయిడారా, ఇలాంటి పరిస్థితులు వస్తే నువ్వు పాట సరిగా పాడలేదు అంటే నేను అసలు పాటే పాడను. అదేంటది? చెప్పండి చెప్పండి. సరి చేసుకోవడమా? పోయిడారా, ఈ పాట ఇలా పాడాలా అంటే అయితే ఈ పాట కాదు, ఇంకా బాగా వచ్చిన పాట ఇంకో పాట పాడతాను అంటే పోయిడారా, మనకి ఏ పాటలైతే లోపాలు కనబడుతున్నాయో ఆ పాటను ఏం చేయాలి? చెప్పాలా? కసిగా నేర్చుకోగలగాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి. ఎవరో పాడితే నేనేంటాం కాదు, ఈ పాటలో లోపాలు ఇంకా ఎలా పాడితే బాగుంటుంది, ఇలా కదా, మరి ఎలా పాడితే బాగుంటుంది చెప్పండి ఒకసారి అని అలా నేర్చుకోగలిగితే అది కృప పొందే మార్గం. దేవునికి స్తోత్రం. వాక్యం చదవడం అలా కాదు అన్నాం అనుకోండి, వెంటనే ఇంక వాక్యం చదవడం మానేస్తే మీరు కృపకు పాత్రులుగా ఆ మార్గంలో లేరు. మీరు పోయినారా? ప్రతి విషయంలో కూడా గద్దింపునకు లోపడగలగాల, సరిచేస్తే సరిచేయబడాల. అలాంటి పరిస్థితి మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు బైబిల్ గ్రంథంలో పెద్ద పిల్లలారా అనలేదండి. అందరినీ కూడా ఏమన్నాడు ఆయన? మనం ఏమన్నాం? చిన్నంతరం పెద్దంతరం లేదా? వయసు కన్నా గౌరవం ఉండాలి కదా. ఇవన్నీ మన లోకంలో ఉన్న లాజిక్లన్నీ మనం తీసుకొని మాట్లాడుతున్నాం. పిల్లరా, బైబిల్లో అందరినీ కూడా దేవుడు ఏమన్నాడు? మీరు ఇంకా అలా పడి ఉండండి, మీరు చెప్పింది చెయ్యండి అంతే. చిన్నపిల్లలు ఎలా చేస్తారో మీరు కూడా అలా చేయండి, వాళ్ళు ఎలా వింటారో మీరు కూడా అలా వినండి అంతే తప్ప మీరు పెద్ద పిల్లలు కాదని దేవుడి ఉద్దేశం. దేవునికి స్తోత్రం. మరి మనం దానికి విరుద్ధంగా ఆలోచిస్తే ఎలా? అదేంటండి, నేను ఎప్పుడో పెద్ద పిల్లని అయిపోయాను, నేను ఎప్పుడో పెద్దవాడిని అయిపోయాను, నేను మేజర్నండి, నేను మైనర్ని కాదు పిల్లరా, కాబట్టి ఇంకా నేను చిన్నపిల్లలా కనబడుతున్నానా మీకు? ఇలాంటి మాటలన్నీ నన్ను అడగొద్దు, యేసు ప్రభుని అడగండి. ఆయనే అన్నాడు చిన్నపిల్లలారా అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని ఎందుకు అలాగ అన్నాడు అని అంటే, చిన్నపిల్లలాంటి మనస్తత్వాన్ని కలిగి విధేయత కలిగి లోబడేటువంటి ఈజీగా లోబడేటువంటి లక్షణం వాళ్ళకే ఉంటుందండి. పిల్లరా, ఈరోజు ఒక దెబ్బ కొట్టినా దా అంటే చాలు మళ్ళీ పరిగెత్తుకొని వచ్చేస్తారు. పిల్లరా, ఎందుకనంటే వాళ్ళకి ఆ కల్మషం ఉండదు, కోపం ఉండదు, కక్ష ఉండదు. అటువంటి మనస్తత్వం కలిగిన వారిగా కొరింథీ పట్టణంలో ఉన్న సంఘం ఉండబట్టి ఆ సంఘము కృప పొందారు. కృప ద్వారా వీళ్ళు గొప్ప లిఫ్ట్ వచ్చింది వీళ్ళకి. దేనికోసం ఎదురు చూస్తారండి? కృపావరాలు పొందేశారంట, ఉపదేశం విషయంలో, జ్ఞానం విషయంలో ఐశ్వర్యవంతులైపోయారట. అంత మాత్రమే కాకుండా ఇక ఫైనల్గా దేవుని ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తా బుద్ధిగల కన్యకలుగా మారిపోయారట. దేవునికి స్తోత్రం. వీళ్ళారా, మనం కూడా చెప్పండి, కొంచెం లేట్ అయిపోయింది కానీ ఈసారైనా మనందరం ఏమైపోదాం?
దేవుని కొరకు, ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేవారిగా మారిపోదాం. స్తోత్రం చెప్దామా? అందరూ చెప్పండి ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రత్యక్షత కోసం నేను కూడా ఎదురు చూస్తానండి అన్నవాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. మరోసారి చెప్పండి. మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తే మొట్టమొదటిగా మనలో జరిగే కార్యం లేక దీవెన ఏంటంటే, మనందరం కూడా మనందరి పాపాలు క్షమించబడతాయి లేక కడగబడతాయి. పాపాల నుంచి విముక్తి పొందితే మనం నిత్యమైన పరలోక రాజ్యానికి గ్యారంటీగా చేరుకోగలుగుతాం.